హెల్తీ ప్రోటీన్ లడ్డు కావలసిన పదార్థాలు: నువ్వులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, బెల్లం, పల్లీలు, రాగులు, అవిసె గింజలు, సజ్జలు, వాటర్మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇలాచి, నెయ్యి. అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఫస్ట్ రాగులు, సజ్జలు వేయించి ఒకటే గిన్నెలో పోసాను, ఎందుకంటే అవి సేమ్ టైప్ కదా, ఒకటేసారి పౌడర్ చేసుకోవాలని. ఇలా అన్నింటినీ మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ లడ్డు చాలా హెల్దీ. డైలీ ఒక్క లడ్డు తీసుకున్నా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్కైనా, రక్తం రావడానికి, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, స్కిన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కొబ్బరి, అవిసె గింజలు చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కదా, అందుకనే. జీడిపప్పు, బాదం పప్పు లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. వేయించి పక్కన పెట్టుకున్న వీటన్నింటినీ మంచిగా పౌడర్ పట్టి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోనే పోయాలి. ఇప్పుడు మందంగా ఉండే ఇంకొక పెద్ద ప్యాన్ తీసుకొని బెల్లాన్ని స్మాష్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలి. అది మెల్ట్ అవుతూ కొంచెం థిక్నెస్ వస్తుంది. అప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఈ పౌడర్లన్నీ కలిపి పెట్టుకున్న ఈ పెద్ద గిన్నెలో పోసి వెంటనే చేతులకి కొంచెం నెయ్యి రాసుకొనైనా లడ్డూలు వెంటనే చేస్తే బెటర్గా ఉంటాయి, విరిగిపోవు లడ్డూలు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ, అందుకనే మా వదిన హెల్ప్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇవి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కొంచెం బాగా వస్తాయి, లేదంటే విరిగిపోతాయి కదా, అందుకనే నెయ్యి రాసుకొని ఫాస్ట్గా లడ్డూలు చేసి పెట్టుకోవాలి. చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి, ఎందుకంటే మనం ఎండు కొబ్బరి యూజ్ చేసాం కదా, అందుకని. పచ్చి కొబ్బరి యూజ్ చేస్తే 2-3 డేస్కి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, పాడైపోతాయి కాబట్టి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మనకి నచ్చిన సైజులో లడ్డూలు చేసుకొని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 డేస్, 1 మంత్ కూడా ఉంటాయి. హెల్దీ ప్రోటీన్ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.